హై వ్యూస్. నాకు ఒక సరదా ఉంది. ఈ సరదా ఏంటి? ప్రయోగాలు చేయడం. ఆ సరదా కాస్త ఏమైంది, నాకు అలవాటుగా మారిపోయింది. నేను ఉద్యోగిని అయ్యా నా అలవాటుని కంటిన్యూ చేస్తూ ఉన్నా ప్రయోగాలు. దెన్ అప్పుడు ఇక నాకు వేరే ఏం అనిపించట్లా, ఈ ప్రయోగాలే చేద్దాం, దీన్ని కొత్తగా ఏమిటి సృష్టిద్దాం, ఇంకా 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 అది ఏమని చివరికి వ్యసనంలా మారిపోయింది. దెన్ ఆటోమేటిక్ నేను ఏం చేస్తాను, చెడుకి సంబంధించి మంచికి సంబంధించి అన్నిటి మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఊహించినటువంటి ఇంకో ఏడు తయారు చేస్తా కదా, అటువంటి వాళ్ళ ముందుండే బ్యాచ్ చైనా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వుహాన్ ఇన్స్టిట్యూట్లో ఆ వైరాలజీ ల్యాబ్లో అనుకోకుండా అది కింద పడింది. ఏది? కరోనా వైరస్ ఉన్నటువంటి దాన్ని ఏం చెప్పాల, పరికరమో లేదన్నప్పుడు వెసలో వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ ఏమైంది, అది లీక్ అయిపోయింది. దానికి వీళ్ళు అప్పటికే యాంటీడోస్ ఇంకా కనిపెట్టలే. వైరస్ కనిపెట్టారు, దానివల్ల లక్షణాలు ఏంటిది అని చూస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే మానవ బాంబులు అన్నవి ఎలాగైతే ఉంటాయో ఇది ఓ రకంగా వచ్చేసి అణుబాంబుల టైప్ ఉంటాయి కదా, ఇది మనుషులని ఈట్లతో చంపే రకం అన్నట్టు. జీవ బాంబులు ఏదో అంటారు వీటిని, జీవరసాయన బాంబులు అన్నట్టు. ఇప్పుడు ఈ కరోనా నుంచి ప్రపంచం అంతా బయటపడుతుందిరా బాబు అనుకుంటే, కరోనా అమ్మ మొగుడు తయారు చేసాడు మరలా ఈ చైనా వాడు. ఇందా చెప్పానే సరదా, అలవాటు, వ్యసనం అని. వీళ్ళకి ఒక వ్యసనం అన్నమాట. ఇంకా అది కొత్త కనిపెట్టాలి, వాటి ప్రయోగాలు చేయాలి అని. ఇప్పుడు కనిపెట్టింది ఏంటో తెలుసా? ఎబోలా మోడల్. బట్ అంతకు మించి డేంజర్. ఆల్రెడీ ఎబోలానే ఘోరం. అసలు ఎబోలాకి ఇప్పటికీ ట్రీట్మెంట్ లేదు. ఎక్కడో కాంగో, ఆఫ్రికాలోని కాంగో దగ్గర ఒక ఎబోలా రవర్ అనేది ఉంది, నది. దాని పక్కన ఉన్న గ్రామాల్లో ఇది స్ప్రెడ్ అయింది. మామూలుగా చింపాంజీలు, కోతులు, వాటి నుంచి ఆ లిక్విడ్లో ఉన్నటువంటి ఆ ఎబోలా వైరస్ మనిషికి అటాక్ అయ్యింది అనమాట. దీని నుంచి మిగతాలు స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడే కొన్ని వేల మంది చనిపోయినారు. ఇప్పటికి సరైన ట్రీట్మెంట్ లేదు. ఆల్రెడీ 2020-21 ఆ సమయంలో కరోనా పుణ్యం అని చెప్పేసి ఎబోలాను కూడా భయంకరమైనటువంటి వ్యాధుల జాబితాలో చేర్చేశారు. ఎబోలా ఎక్కడ ఉందంటే ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించేసి రక్షణ చర్యలు తీసుకోవాలి. సో ఎబోలాకు సంబంధించి, ఈ కరోనాకి సంబంధించి దానిలోని మ్యూటేషన్ అని, స్పైక్స్ అని, ప్రోటీన్లు ఏవో ఉంటాయి కదా, అలా ఈ ఎబోలాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని వీళ్ళు కొత్తది ఒకటి తయారు చేశారు. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరేంట్రయ్యా బాబు అంటే వాస్కులర్ స్టొమాటైటిస్ వైరస్ అన్నమాట. ఏం చేస్తారా బాబు ఇదంటే, ఈ హెబై మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు. ఎందుకు ఏంటంటే దీన్నట ల్యాబ్లోనట టెస్ట్ చేసట దీనివల్ల ఏ సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒకవేళ దీనికి మెడిసిన్ తయారు చేయగలిగితే అది ఎటువంటి మెడిసిన్ ఏంటని చెప్పేసి. ఒరే, ఆల్రెడీ కరోనా సమయంలో ఆ వుహాన్ ల్యాబ్లో ఈ కరోనాకు సంబంధించి మీరు సరిగా హ్యాండిల్ చేయకపోవటం వల్ల జరిగిన ఘోరానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయారు. ప్రపంచం అల్ల కొల్లలో పోయిపోయింది. కొన్ని కోట్ల డబ్బు కనుమరుగైపోయింది, మనుషులు పోయారు. ఇప్పుడు మరలా ఈ ప్రయోగాలు ఏంట్రా బాబు అంటే, భలే వాళ్ళేనే మేము చేస్తున్న ప్రయోగం ఎందుకు అనుకున్నారు, మనుషులు కాపాడడానికి అని చెప్పేసి అంటున్నారు. ఏం కాపాడతారా ఏంటంటే, ఆల్రెడీ టెస్ట్ చేశాంగా, 10 చుంచెలుకల మీద ప్రయోగించారు. వీళ్ళు తయారు చేసినటువంటి ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ వాస్కులర్ స్టొమాటైటిస్ వైరస్ ఏదైతే ఉందో, దానిని వాటికి ఇస్తే 3 రోజులు 72 గంటల్లో 10 చుంచెలుకలు చనిపోయాయి. ఎలా అని తెలుసా? వీళ్ళు ఇచ్చిన ఈ వైరస్ ఆ బాడీలోకి వెళ్ళింది కదా, నెమ్మదిగా ఒక్కొక్క అంగాన్ని ఆర్గాన్ని మొత్తం ఛిద్రం చేసి పడేట, లోపల వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోవడం, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, బ్రతికే ఛాన్సే ఉండదు అనమాట. ఇంకా ఓ రకంగా ఇది కానీ ఏ మాత్రం బయటికి కనుక స్ప్రెడ్ అయింది వైరస్ అంటే పెట్టల రమే రాలిపోయాడు జనాలు. అయితే చాలుగా మాకు ఈ బతుకు చాలని చేయనివాడు అనుకున్నాడు అంటే, ఈ వాడి దగ్గర నీ దిక్కుమాల వైరస్ల ప్రపంచం మీద స్ప్రెడ్ చేశాడు అంటే కథం, అంత ఘోరం అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా ఉలిక్కి పడతా ఉంది. ఒరే మీరేంది, మీ వైరస్లు ఏంది, మీ ప్రయోగాలు ఏంది, ఏం చేస్తున్నారయ్యా అని. భలే వాళ్ళేనే, మీరు మాత్రం ప్రయోగాలు చేయరా, అలాగే మేము ప్రయోగాలు చేస్తున్నాం అని చెప్పేసి. ఇక ఎబోలాకు సంబంధించి నాకు తెలిసి గతంలో కేరళలోనే ఎక్కడ కూడా నమోదైనట్టుగా 1-2 కేసులు, సబ్జెక్టు కరెక్షన్. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఎబోలాకు సంబంధించి ఏంటి, అటాక్ అయినప్పుడు వికారంగా ఉండిద్ది, వాంతులు అవుతూ ఉంటాయి, విరోచనలు అవుతూ ఉంటాయి, మెయిన్ జ్వరము, అలసట అండ్ శ్వాసకోశ సంబంధించి ఇబ్బందులు, సమ్ టైమ్స్
బయటే బ్లడ్ బ్లీడింగ్ టైప్ ఉంటుంది. ఇన్ కేస్ లోపల బ్లడ్ మొత్తం కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. చాలా ప్రమాదకరమైంది అనమాట. దేవుడి దయ వల్ల మన దగ్గర అంతగా డిటెక్ట్ కావట్లేదు. ఆఫ్రికాలో అవుతున్నాయి. ఈ ఎక్కడ వాళ్ళ దాకా వస్తాయి అని చెప్పేసి. వాస్తవానికి ఇది మనిషి నుంచి మనిషికి అంటురోగం కాదనమాట. ఈ మనిషి లోపల ఉన్నటువంటి ద్రవాలు ఉంటాయి కదా, ఎవరో వాడికి ఆల్రెడీ వచ్చేసింది. వాడి బాడీలో ఉన్న ద్రవాలు ఉంటాయి, ఆ ద్రవాలు కనుక మన బాడీలోకి వెళ్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఆల్రెడీ ప్రాబ్లం ఉందంటే దూరంగానే ఉంటాం కదా, గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ వ్యాపించదు. ఓన్లీ అతని ఎబోలా వైరస్ సోకినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ మన బాడీలో కనిపిస్తే అప్పుడు మనకి ఎబోలా వచ్చింది. దానివల్ల కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు అంతా కూడా. అదర్వైజ్ ఈ పాటికి పిట్టలా రాలిపోయేవాళ్ళు ఎబోలా వల్ల కూడా. బట్ ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన వైరస్ ఏదైతే ఉందో అది సింథటిక్ వైరస్. ఎబోలా కన్నా కొన్ని రెట్లు ప్రమాదకరమైనది. సో ఈ సింథటిక్ వైరస్ అంటే మ్యాన్ మేడ్, అది ఓ రకంగా. కరోనా ఆల్సో మ్యాన్ మేడ్ అనమాట, ప్రకృతి కాదు అది. దానివల్ల అంత ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ మ్యాన్ మేడ్కి సంబంధించి కూడా వీళ్ళు చేస్తున్న దానివల్ల ఏ మాత్రం ఎక్కడన్నా కానీ చేజారటమో ఎక్కడైనా లీకేజ్ అవ్వడం జరిగింది అంటే మరలా ఒక కొత్త రోగాన్ని ప్రపంచం మీద వదిలినట్టే, మరలా పెట్టలా కొన్ని కోట్ల మంది చనిపోవడానికి రెడీ అయినట్టే.